హలో అండి, బాగున్నారా? ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్ తోటి నమక్ పార ఎలా చేసుకుందామో చూపించేస్తాను. సో ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని ఒక 1.5 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లార్ తీసుకున్నాను అనమాట. సో అందులో నేను కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడ్డ కారము, కొంచెము మిరియాల పొడి, అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా, నూనె కూడా వేసుకుని దానంతా కూడా చక్కగా పిండికి కలిసేటట్టుగా దాన్నంతా చేతితోటి బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకుని చేతితోటి ఒక్కసారి పిడికలతోటి ఇలా అంటే ఒక్కసారి ముద్దలాగా వచ్చేయాలి, సరిపోతుంది. సో ఇప్పుడు మనం అందులో కొద్దిగా కోల్డ్ వాటరే, హాట్ వాటర్ అక్కర్లేదు, కొద్దిగా నీరు పోసుకుని దాన్ని చపాతీ పిండి కన్సిస్టెన్సీలో దాన్ని కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి దాన్ని అలా కలుపుకున్నాక బాగా దాన్ని మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి గుల్లగా వస్తాయి, చాలా క్రిస్పీగా నోట్లో వేసుకున్న వెంటనే అలా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అంత చక్కగా వస్తుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని దాన్ని ఇంకొకసారి బాగా నీట్ చేసుకుని దాన్ని మనము మూతేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఎన్ని పోర్షన్స్ కావాలో అన్ని పోర్షన్స్గా మనము దాన్ని బాల్స్లా తీసుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని చపాతీ పిండిలా ఒత్తుకోవాలి కదా, అందుకనమాట. సో ఒక్కొక్క బాల్ని తీసుకుని పిండిని తడుపుకుంటూ మనము పల్చగా చపాతీలాగా ఒత్తేసుకుందాము. దాన్ని ఎంత పల్చగా ఒత్తుకోవాలంటే చాలా తిన్న లేయర్ రావాలన్నమాట. మనము అవి ఎప్పుడైతే మనం ఆయిల్లో వేస్తామో అవి కొంచెం ఉబ్బుతాయి, అందుకని మనం తిన్న లేయర్ చేసుకోవాలి. సో అలా తిన్న లేయర్ చేసుకున్న దాన్ని మీకు నచ్చినట్టు ఏ షేప్ కావాలో ఆ షేప్ పిల్లల్ని అడిగి మీరు చేయొచ్చు అనమాట. ఇఫ్ పాసిబుల్ మీరు పిల్లల్ని కూడా అందులో ఎంగేజ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ట్రయాంగిల్ షేప్ అంటే ట్రయాంగిల్ షేప్ కట్ చేయండి, స్క్వేర్స్, రెక్టాంగిల్ షేప్స్, లేకపోతే డైమండ్ షేప్స్ కట్ చేసుకుని పిల్లల్ని కూడా అందులో ఎంగేజ్ చేస్తే వాళ్ళకు కూడా టైంపాస్ అయిపోతుంది. సో చక్కగా పిజ్జా కట్టర్ అన్న చాకన్నా తీసుకుని మనకి నచ్చిన షేప్లో కట్ చేయాలి. సో అలా కట్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అనమాట. సో అవేం అతుక్కోవు, సో డోంట్ వరీ. సో ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని దాన్ని, ఆ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పోసుకుని అదే మీడియం ఫ్లేమ్లో మనం ఈ చిప్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల అవి సన్నగా ఉన్నందుకు అవి నార్మల్గానే కుక్ అయిపోతాయి, బట్ అవి మాడకుండా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకుంటే అవి బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు అలా బాగా చక్కగా దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో మీడియం ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేసేసుకుని దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో, చల్లగయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఆల్ పర్పస్ ఫ్లార్తో చేశాను, మీకు కుదిరితే మీరు వీట్ ఫ్లార్తో కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అ హెల్దీ వర్షన్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఫ్లెక్స్ సీడ్స్ డైరెక్ట్గా మనము తినేస్తున్నాము. ఓకే, సో హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై ఫర్ యువర్ కిడ్స్. దాని మీద చాట్ మసాలా వేసుకుని తినండి, ఇంకా యమ్మీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.